మంచిది ప్రియులారా, మంచిది ప్రియులారా. మరి దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి ఈ 2026 సంవత్సరంలో గడచినటువంటి 6 మాసాలు తన కృపారెక్కల నీడన మనల్ని భద్రపరిచాడు. అనుదినము నూతన వాత్సల్యతను చూపుతూ మన దినములను పొడిగించి మరొక మాసాన్ని దేవుడు దయా కిరీటంగా అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చేయలేదమ్మా. హల్లెలూయా. మరి 6 మాసాల్లో మనకి తెలిసిన వారు, మనకి అయిన వారు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు ఎందరో ఈ సమయాన్ని చూడలేక కాలగతుల్లో గతించిపోయినప్పుడు అనేక మంది జీవన మరణాల్లో పోరాడుతుంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయుష్మంతులుగా ఆరోగ్యవంతులుగా ఉంచి సజీవుల దేశంలో మనల్ని ఆయన సన్నిధిలో సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మరి దేవుడు ఇంతగా నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడుతున్నప్పుడు నీ జీవితంలో కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నావా? కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నావా? నిజంగా కృతజ్ఞత కలిగి బ్రతికితే నీ జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే నీ జీవిత వైఖరి ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఎలా ఉంది? నీ వైఖరి ఎలా ఉంది? ఎలా ఉందండి? ఒక మాట మీకు చెప్తాను. మన జీవితంలో కష్టకాలంలో మనం ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని చూసి మన పైన జాలిపడి సహాయం చేశారనుకోండి, వాళ్ళ జీవితంలో మనము కృతజ్ఞత కలిగి ఎంతగా మనం ఉంటాం? ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు అవసరమైంది. ఎవరైనా నీ కష్టకాలంలో 1,00,000 రూపాయలు ఇచ్చి సహాయం చేశారనుకో, ఏమంటావు? మాట్లాడండి. ఇచ్చేవులే 1,00,000 రూపాయలు అంటావా? అంటామా? ఏమంటాం? ఆపదలు నువ్వు నన్ను ఆదుకున్నావయ్యా, దేవుళ్ళలాగా వచ్చేవయ్యా, థ్యాంక్స్ అయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా అంటాం. అవునా? ఏంటో మీ ముఖాలు చూస్తే అండ్రనుకుంటా. కోరేపల్లి గడ్డ అలాంటిది అనమాట. అంతేనా? మీరు మంచోళ్ళేనా? దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. కృతజ్ఞత భావం కలిగి ఉంటామా? అతను కనపడంగానే అన్నయ్య అని ఎంతో ప్రేమను చూపుతామా చూపమా? మరి దేవుడు నిన్ను ప్రేమించి ఆయుష్నిచ్చాడు. ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఈ రోజున నీకు వ్యాపారాన్ని ఇచ్చాడు, నిన్ను ప్రేమించి ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో నీకు కావలసిన వనరులన్నిటినీ ఇచ్చాడు. ఆమేన్. ఈ జీవితంలో కావలసిన వనరులన్నిటినీ నీకు ఇచ్చాడు. నీ జీవితానికి వనరులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తే నువ్వెంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటున్నావు? నువ్వెంత కృతజ్ఞత కలిగి నువ్వు జీవించగలుగుతున్నావు? 1,00,000 రూపాయలు నీకు ఇచ్చిన వానికి ఎనలేని ప్రేమను చూపుతావు కదా, ఎంతో కృతజ్ఞత భావం కలిగి ఉంటావు కదా. మరి జీవిత కాలం నిన్ను పోషిస్తున్నాడే, తన గుప్పిళ్ళు విప్పి నీ కోరికను తీరుస్తున్నాడే. ప్రతి జీవి కోరికను దేవుడు తీరుస్తున్నాడు కదా, తృప్తిపరుస్తున్నాడు కదా. మరి నీ జీవితంలో ఎంత కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతుకుతున్నావు? కృతజ్ఞత అంటే దేవుని సన్నిధిలో స్తోత్రం అంటే సరిపోదు. ఆ కృతజ్ఞత భావం నీ జీవితంలో కనుపరచాలి. ఏం చేయాలి? మాటలతో కాదు, కృతజ్ఞత నీ జీవితంలో కనుపరచాలి.
ఏం చేయాలి? కనుపరచాలి. నీ జీవితంలో కనుపరచగలుగుతున్నావా? దేవుడు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ నీవు కృతజ్ఞతను కనుపరుస్తున్నావా? ఒక మాట చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఆమేన్. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు అంటున్న మాట ఏంటంటే, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆమేన్, ఆమేన్. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఎక్కడండి? ఎక్కడ? కృతజ్ఞత భావం కలిగినప్పుడు దేవుడు చేసినటువంటి మేలులన్నీ నీకు జ్ఞాపకం వస్తూ ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం వస్తే, ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి, నీ కుటుంబాన్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి వస్తు వాహనాలను బట్టి కృతజ్ఞత భావం నీలో ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? దావీదట పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరానికి ముందు ప్రత్యక్ష గుడారం ఉండేది. ఏముండేది? ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారానికి ముందు ఏముండేది అంటే, దేవుని మందిర ఆవరణం మధ్యలో ప్రత్యక్ష గుడారానికి ముందుగా ఏమో కనపడుతుంది తెలుసా? బలిపీఠం కనపడుతుంది. ఏం కనపడుతుంది? మీరు ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళగానే మనకు కనపడేది ఏంటి అంటే బలిపీఠం. చెప్పండి, బలిపీఠం కనపడుతుంది. దావీదు కృతజ్ఞుడై ఏం చేస్తున్నాడంటే తెలుసా? ఒక మాట చదవండి, 6వ వచనాన్ని చదువుదాం. 26వ కీర్తన 6వ వచనం. నిర్దోషినని నా చేతులు కడుక్కుందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. ఆమేన్. ఏం చేస్తాడట? దేని చుట్టూ? బలిపీఠం ఎక్కడుంది? ఎక్కడుందండి? పాత నిబంధన ప్రకారం ప్రత్యక్ష గుడారం ముందుంది. ఎక్కడుంది? ఆయన తన యొక్క ఇంటిని విడిచిపెట్టి తన యొక్క ఇంటి దగ్గర నుంచి వచ్చి ఎక్కడ ప్రదక్షిణ చేసేవాడు? మాట్లాడాలి. బలిపీఠం చుట్టూ ప్రదర్శన చేసేవాడట. దేని చుట్టూ? బలిపీఠం చుట్టూ ప్రదర్శన చేసేవాడు. విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్లో బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాను అని రాయబడి ఉంటే, అన్య సహోదరులు ఈ మాటను పట్టుకుని వారి మందిరం చుట్టూరు తిరుగుతారు. దీని చుట్టూరు? చెప్పండి. మందిరం చుట్టూరు తిరుగుతారు. దీన్ని ట్రాన్స్లేషన్ చేసింది ఎవరో? బైబిల్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసింది ఎవరో తెలుసా? అన్య సహోదరులే. ఆమేన్. ఆ బ్రాహ్మణ సహోదరులు. ఎవరో? బ్రాహ్మణ సహోదరులు. వారు నేర్పిన పద్ధతి ఏంటో తెలుసా? మందిరానికి రాగానే మందిరం చుట్టూ తిరిగిరండి అంటారు. ఏమంటారు? నీవు జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్న నీవు, జీవం కలిగిన దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, కృతజ్ఞత భావం ఉంటే దేవుని మందిరంలో నువ్వు తిరుగులాడేవాడగా ఉంటావు. నీ జీవితం ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని మందిరం చుట్టూ తిరుగుతుంది. నీ కృతజ్ఞత భావం ఉంటే ఒక్క రోజైనా నా దేవుని మందిరాన్ని, ప్రతిరోజు నా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆ మందిరంలో నేను బలిపీఠం దగ్గరికి రావాలి. ఎక్కడికి? బలిపీఠం దగ్గరికి రావాలి. ఆ బలిపీఠం దగ్గర నేను కృతజ్ఞత భావం నేను కనుపరచాలి, కృతజ్ఞత స్తుతి అర్పించాలి అనేటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. మరి నువ్వు కలిగి ఉన్నావా? దేవుని మందిరాన్ని ఇచ్చాడే నీ గ్రామంలో, మందిరాన్ని ఇచ్చాడే నీ గ్రామంలో, చక్కటి మందిరాన్ని ఇచ్చాడు,
చక్కగా ప్రార్థన చేసుకునేటువంటి విశాలమైన స్థలాన్ని నీకు ఇచ్చాడు. చెమట పట్టకుండా ఫ్యాన్లు ఇచ్చాడు. నువ్వు కృతజ్ఞత కలిగిన వాడవైతే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? ఆదివారం వస్తాం అండి, బుధవారం వస్తాం, తర్వాత మందిరం సంగతే మాకు అనవసరం లేదు ప్రియులారా. దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? తన జీవితాన్ని ఎక్కడ ఉంచుతున్నాడో తెలుసా? బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడట. దేని చుట్టూ అంటే తన మనసు ఎక్కడుంది? బలిపీఠం చుట్టూరే ఉంది. నా దేవుని బలిపీఠం చుట్టూరే ఆయన మనసంతా ఉంది. అందుకనే నీ మనసు ఎక్కడుంటుందో నువ్వు అక్కడికి వెళ్తావు. అర్థమవుతుందా? నీ మనసు ఎక్కడుందో నీ యొక్క అడుగులు అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నీ మనసు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనుకో, మనసులో వచ్చిందనుకో, వెళ్తావా వెళ్ళవా? మాట్లాడాలి. వాళ్ళ ఇంటికి వెళ్తావా వెళ్ళవా? మరి నీ మనసు దేవుని మందిరం మీద ఉంటే, జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు తలంచుకుంటూ ఉంటే, దేవుడు నీకు చేసిన కార్యాలు జ్ఞాపకం వస్తూ ఉంటే, నీ మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని మందిరంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుని మందిరంలో ఉంటుంది. దేవుని మందిరంలో ఉంటుంది. అసలు మన గ్రామంలో నేను చూస్తున్నా, దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి యవనస్తులు లేరు. దేవుని మందిరాన్ని ప్రేమించే మగవారు లేరండి. అసలు జగన్నాథపురం వెళ్ళండి, ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ప్రతివారు దైవజనుల ఆత్మీయ తండ్రి మాకు నేర్పిన గొప్ప విశేషం ఏంటి తెలుసా? పొద్దున్నే అయ్యగారి ముఖం చూసి దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసుకుని అయ్యగారిని పలకరించి వెళ్ళేవాళ్ళం. సాయంత్రం 4 ఆ టయానికి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుని, సైకిల్ వేసుకుని, డ్రమ్ము పట్టుకుని, మైక్ కట్టుకుని ఏదో ఒక గ్రామానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సువార్త లేదు కాబట్టి ఏం చేస్తారో తెలుసా? అయ్యగారు ఏలూరులో ఉంటున్నారు కానీ ఆ పద్ధతి ఎవరు మర్చిపోలా. మందిరానికి వస్తారు, చిన్న ప్రార్థన చేసుకుంటారు. బలిపీఠం దగ్గర ఏం చేసుకుంటారు? బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకుని వారి పనులకు వెళ్తారు. వారు ఎలా ఉన్నారో తెలుసా? ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. ఆమేన్ చెప్పండి. ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరంలో ప్రతి దినము దేవుని మందిరంలో అడుగెట్టి వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకప్పుడు తాటేకిళ్ళు. ఏ ఇళ్ళు అండి? తాటేకిళ్ళు. మంచి డాబాలు కట్టుకున్నారు. ఎలా ఉన్నారో తెలుసా? వారి జీవితాలు లక్షల్లో, ఎక్కడ లక్షల్లో వారు బిజినెస్లు చేసేవారు ఉన్నారు. లక్షల్లో వ్యవసాయాన్ని చేసేవారు ఉన్నారు. అసలు సెంటు భూమి లేనివాడు 5, 6, 10 ఎకరాలు పొలం తీసుకుని కౌలు చేస్తున్నారండి. ఎకరానికి ఎంతో తెలుసా? 50,000, 60,000 కౌలు కట్టి, ముందుగా కట్టి కౌలు చేసేటువంటి స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. మరి మీ జీవితంలో దేవుడు ప్రేమించి మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరంలో చేయబడిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమేన్ చెప్పండి. మహిమ కార్యాలు చేస్తున్నాడు. ఇలాంటి మందిరంలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుని ప్రతిదినం, నేను ఒకటే మాట చెప్తా, మీరు ఎక్కడికో వెళ్తున్నారు, పక్షుల్లాగా ఎగిరిపోతారు. ఉదయాన్నే వెళ్తారు, సాయంత్రం వస్తారు. మీ ప్రయాణాల్లో దేవుడు క్షేమం ఇవ్వాలంటే, మీ వ్యవసాయ రంగాల్లో దేవుడు దీవించాలి అంటే, మీరు చేస్తున్న ప్రతి పని దీవెనగా ఉండాలి అంటే దేవుని బలిపీఠం గుర్తు రావాలి. ఏది గుర్తు రావాలి? దేవుని బలిపీఠం రావాలి, గుర్తు రావాలి. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దేవుడే కదా. ఆయుష్మంతుడుగా ఉన్నానంటే దేవుడే కదా. నేను పని చేసుకోవటానికి శక్తినిస్తున్నాడంటే దేవుడే కదా అనేది నీ జీవితంలో గుర్తొస్తే నువ్వు ఎక్కడికి వస్తావు తెలుసా? బలిపీఠం దగ్గరికి వస్తావు. దావీదు అంటాడు, నేను బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాను. దేని చుట్టూరు? ఆయన నోటితో ఒప్పుకోట్లా, క్రియల చేత. దేని చేత? క్రియల చేత బయలుపరుస్తున్నాడు. క్రియల చేత బయలుపరుస్తున్నాడు. కృతజ్ఞత భావం క్రియల చేత బయలుపరుస్తున్నాడు. మరి నీ జీవితంలో ఇంటి దగ్గరనే ఉంటారు అమ్మలో,
అమలారా, ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించడం నేర్చుకోండి. మీ బిడ్డలు ఎడ్యుకేషన్ విషయమై, మీ భర్తలు చేసే పని విషయమై, మీ పిల్లలు మీ భర్తలు ప్రయాణం చేసే ప్రయాణాల విషయమై మీరు దేవుని మందిరంలో మొరపెట్టుకునేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. జగన్నాథపురం వెళ్ళండి. మా అమ్మని మంగళవారం కదిపేయమంటే మధ్యాహ్నం ఏమంటుందో తెలుసా? అయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నువ్వు నాకు ఫోన్ చేయమోకంటది. నాతో మాట్లాడదో. మందిరంలో బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. మంగళవారం 12 గంటల ఆ టైంలో ప్రార్థన చేసాం, మనం ఫోన్ చేసాం అనుకోండి, మందిరంలో ఉన్న తర్వాత చేతను పెట్టి అంటది. ఏం మాట్లాడదు. ఇక నేనేం చేస్తాను తెలుసా? అసలు అమ్మలేసిందో లేదో, బాగుందో లేదో అని నేను ఆరాట పడుకుంటా ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేసుకుంటాను, ఫోన్ పెట్టి అంటది. దేవుని మందిరంలో జగన్నాథపురంలో అందరూ ఏదో ఒక టైంలో వెళ్తారు. ఏదో ఒక టైంలో, రోజుకి ఏదో ఒక టైంలో వెళ్ళి 1 గంట సేపు 2 గంటల సేపు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటారండి. నేను ఒక మాట చెప్తా, జగన్నాథపురం 2 మాల పిల్లలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ రావటానికి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఎంత చెప్పాలి? కిలోమీటర్ దూరం వాళ్ళు లక్ష్యరండి. నడుచుకుంటూ వచ్చి ప్రార్థన చేసుకుని, ఏదో పని మీద వచ్చినట్టుగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకుని తిరిగి వెళతారు. ఆడవారు, ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళు. మరి మీరేం చేస్తున్నారు? అమ్మా, ఎంత కృతజ్ఞత భావం ఉంది మీకు? టీవీలు, సెల్ ఫోన్లు, సొల్లు కౌరులు చెప్పుకుంటా మీ జీవితాలు గడిపేయటం కాదు. దేవునికి కృతజ్ఞత భావం ఉండాలి. ఏ భావం? అరే, దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు, ఇంత మంచి భర్తనిచ్చాడు, ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంత మంచి పిల్లల్ని ఇచ్చాడు. వీరి భవిష్యత్తు ఇంకా దీవెనకరంగా ఉండాలి, వీరి భవిష్యత్తు ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలి అని మందిరం చుట్టూ తిరిగేటువంటి మనసు నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. దావీదు ఏం కనపరుస్తున్నాడు తెలుసా? ఒక రాజు అయి ఉండి, చక్రవర్తి అయి ఉండి, ఆయన ఎక్కడ ప్రదక్షిణ చేస్తానంటున్నాడు? మీరు ప్రదక్షిణ చేస్తారా? ఆదివారం ఎప్పుడో ఏదో ఒక సమయంలో వస్తారా? బుధవారం ఎప్పుడో ఒకసారి. ఎలా ఆశీర్వదించబడతాం? దేవుని కనుదృష్టి, దేవుని మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని మందిరం మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎవరు చూస్తారు? ఎక్కడ మాట్లాడాలి? దేవుడు చూస్తాడు. నా బిడ్డ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏడుస్తూ వచ్చిందా, నవ్వుతూ వచ్చిందా, సమస్యతో వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఏం అక్కరతో వచ్చింది, ఏ బలహీనతో వచ్చింది? ప్రభు చూస్తాడు. ఇక్కడ చూసిన దేవుడు ఊరికి విడిచిపెట్టేస్తాడా? నీ జీవితంలో కార్యం చేయడా? ఆలోచన చేయండి. నీ కృతజ్ఞత భావాన్ని ఎలా తెలియచేయాలి అంటే, నీవు మందిరము చుట్టూ తిరిగే మనసును కలిగి ఉండాలి. ఏం తిరగాలి? నీ మనసు ఎక్కడ ఉండాలి? మందిరం, నా దేవుని మందిరం, నా దేవుని మందిరం, నా దేవుని మందిరం, నా దేవుని బలిపీఠం. ఈ ఆలోచన నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఇంకో మాట చెప్పనా? ఆ కింద వచనంలో ఏమంటాడో తెలుసా? 26వ వచనములు, 26వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆమేన్. ఎంతమంది దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు? అశోక్ ఎడుజుడు వచ్చిందే లేటు, మళ్ళీ అటు ఇటు దిక్కులు చూస్తున్నావు. యవనస్తుడు ఇప్పుడు రావాలి. ఏదో పిల్లలకి స్నానాలు చేపించి పిల్లలందరికీ వంట చేసి పాపం టిఫిన్ పెట్టి వచ్చావు, అలసిపోయి వచ్చావు. మళ్ళీ ఇప్పుడు దిక్కులు చూస్తున్నావు మందిరంలో కూర్చొని. ఇటు చూడండి అందరూ. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను దేన్ని ప్రేమిస్తానంటున్నాడు? దేన్ని ప్రేమిస్తానంటున్నాడండి? నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నా. దేవుని మందిరాన్ని ప్రేమించే అనుభవం నీకుంటే దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మరి మన జీవితాల్లో లోకంలో ఉన్న వాటినన్నిటిని ప్రేమిస్తాం, కానీ దేవుని మందిరాన్ని ప్రేమిస్తామా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తామా?
మన జీవితాల్లో కృతజ్ఞత భావాన్ని వెల్లడి చేయాలి. ఆమేన్. ఇంకొక మాట చెప్తా. దావీదుని, ఏమయ్యా దావీదు, నువ్వు ఎందుకయ్యా దేవుని పట్ల అంత కృతజ్ఞత కలిగి ఉంటావు? ఒక రోజున తన భార్య అడిగిందంట, మీకాలు, చెప్పండి అందరూ, మీకాలు అడిగిందంట, దావీదా నువ్వు అసలు రాజువేనా? నీవు ఇశ్రాయేలుకి రాజువేనా? ఏంటయ్యా నీ ప్రవర్తన, ఏంటయ్యా నీ వైఖరి, దేవుని పట్ల నీ వైఖరి ఏంటయ్యా అలాగుంది? మందసం వస్తుందనుకో, దేవుని మందసం వస్తుంది అనుకో, నువ్వు రాజు టీవీగా ఆ మందసం ముందు నడుస్తూ రావాలి, కానీ ఒక సామాన్యుడు నాట్యం ఆడినట్లుగా నువ్వు ఎందుకు నాట్యం ఆడుతున్నావయ్యా? అసలు నిన్ను చూసుకున్నావా? ఒంటి మీద బట్టలు ఉన్నాయా? అసలు నువ్వు రాజు అన్న సంగతి నీకు జ్ఞాపకం ఉందా? ఎందుకయ్యా ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే మీకాలుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా దావీదు? ఒక మాట చదవండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఆమేన్. దేవుని మందసం దావీదు పట్టణానికి తీసుకొస్తున్నాడు. ఎక్కడికి తీసుకొస్తున్నాడు? చెప్పాలి. దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకుని వస్తూ ఉంటే, పట్టణానికి తీసుకుని వస్తూ ఉంటే దావీదట దేవుని మందసం ముందు, ఎక్కడ? దేవుని మందసం ముందు నాట్యం ఆడుతున్నాడట. ఏమాడుతున్నాడు చెప్పండి? నాట్యం ఆడుతున్నాడట. అంటే దేవుని సన్నిధిలో నాట్యం ఆడేవాడుగా ఉన్నాడు. పరవశించాడు, పరవళ్ళు తొక్కుతున్నాడు. ఆత్మపూర్ణుడై తన్ను తాను మర్చిపోయి పరవశముతో నాట్యం ఆడుతున్నాడు. నాట్యం ఆడుతూ ఉంటే మిద్ది మీద నుంచి, ఎక్కడి నుంచి? మిద్ది మీద నుంచి దావీదును తన భార్య చూస్తుందట. దావీదేంటి ఇశ్రాయేలుకి రాజు అన్న సంగతి మర్చిపోయాడు. సామాన్య ప్రజలతో కలిసి నాట్యం ఆడుతున్నాడేంటి అని దావీదుని అడిగితే దావీదేమంటున్నాడు తెలుసా? నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై, ఆమేన్, నన్ను ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడు? మరి ఈ రోజున ఎంతో మందిని కాదని నీ జీవితంలో అనేకమైన కార్యాలు నీ జీవితంలో చేశాడు. ఆమేన్. నీతో పాటుగా ఉన్నవారు, గ్రామములో పేరు పొందిన వారు, గ్రామములో ధనవంతులైన వారు ఎంతో మంది ఉండగా వాళ్ళకి లేని భాగ్యాన్ని నీకు అనుగ్రహించాడు. దేవుడు ఈ గ్రామంలో ఎంతో మంది ఉంటే వారిని అందరినీ కాదని నిన్ను ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఆమేన్. నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పరచుకున్నందుకు నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? నీ కృతజ్ఞత భావం కనపడుతుందా? దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావా? దేవుని సన్నిధిలో నాట్యమాడే అనుభవం ఉందా? నాట్యమాడడం అంటే డాన్సులు వేయమని కాదు, పరవశించి పరవళ్ళు తొక్కుతూ ఆరాధన చేయాలి. ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దీన్ని తీసుకుని అందరూ దావీదు నాట్యం ఆడలేదా? దావీదు స్టెప్పులు నేర్పించాడా? ఏమండి, కోలాటాలు నేర్పించాడా?
దావీదు పరవశుడై ఏం చేశాడు? ఆత్మతో నింపబడిన వాడై ఆత్మలో పరవశిస్తూ నాట్యమాడాడు. ఈ రోజున కృతజ్ఞత భావాన్ని కనపరుస్తున్నాడు. అరే, నేను పాడి గొర్రెలను మేపుకునే వాడను. నేను, నా జీవితం అల్పమైనది, నా జీవితం దీన స్థితిలో ఉన్నది. నా జీవితాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? నా దీన స్థితిని దేవుడు కటాక్షించాడు. ఆమేన్. నా దీన స్థితిని కటాక్షించాడు. కటాక్షించి దేవుడు ఏం చేశాడో తెలుసా? సౌలు యొక్క కుటుంబాన్ని విసర్జించి ఏం చేశాడండి? విసర్జించి వద్దనుకొని నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా నియమించాడు. ఈ గ్రామములు ఎంతమందిని దేవుడు వద్దనుకున్నాడో తెలుసా? శ్రేష్ఠుల్ని, ధనవంతుల్ని, బలవంతుల్ని, జ్ఞానవంతులను, చదువుకున్న వారిని వద్దనుకుని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు ఇచ్చినది, నీ కుటుంబంలో ఇచ్చింది. నీ కుటుంబాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ తోటి వారిని నువ్వు చూసుకో. నీ తోటి వారికి లేని సౌఖ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. అవునా కాదా? అవునన్నోళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నీకంటే చదువుకున్న వాళ్ళు లేరా? వెక్టర్ బాబు, మీ ఊళ్ళో నీకన్నా బాగా చదువుకున్న వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? గట్టి చెప్పు. నీ తోటి వారు, నీతో పాటు నీ క్లాస్మేట్స్, నీ గ్రామస్తులు ఉన్నారా లేరా? వారిని పక్కన పెట్టి, వారిని విసర్జించి నీకు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడా లేదా? మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? కృతజ్ఞత భావాన్ని మనం తెలియచేయాలి. ఆమేన్. కూర్చోండి. ఈ రోజున చదువుకున్నవారు ఎందరో చదువుకున్నారు, ఎందరో ధనవంతులు ఉన్నారు. వారికి లేని మనశ్శాంతి నీకు ఇచ్చాడా లేదా? కోటీశ్వరుడికి లేని ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి నువ్వు ఎప్పుడైనా తలంచేవా? అరే, నా గ్రామంలో ధనవంతుడు ఉన్నాడు రా, భూస్వామి ఉన్నాడు, భాగ్యవంతుడు ఉన్నాడు, వాడికి లేని ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు. దీనికి కారణం ఏంటి? దేవుడే కదా. ఒకని ఆయుష్, ఆరోగ్యం ఆయన వశమై ఉంది కదా. దేవుడు ఇంతగా నన్ను ప్రేమించి నన్ను హెచ్చిస్తుంటే కృతజ్ఞత భావం ఎక్కడుంది నీలో? కృతజ్ఞత భావం అంటే స్తోత్రం. ఇందాక నేను చూసా ఆరాధన జరిగేటప్పుడు మైకులు ఉంటేనే మీరు పాడతారా? రాజుగారు, మైక్ ఇస్తేనే పాడతావు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నది? దైవ సేవకి సపోర్ట్గా ఉండాలా? నీకు అనుకూలంగా పాడితే నువ్వు పాడతావు తాళంలో, లేకపోతే పాడవు. అంతేగా. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా? పాట పాడుతుంటే ఆళంకి ఏళంక చూస్తున్నావు, కానీ నువ్వు మైకు నీ దగ్గర ఉందిగా. నువ్వు పాడపోతే సరస్వతికి ఇవ్వచ్చుగా. రాయిలాగా ఉన్నావు. దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఆరాధించటానికి. ఏంటి? మైక్ ఉంటేనే మీరు పాడతారా సింగర్లో? అమ్మా మాట్లాడండి. అందరికీ దేవుడు మౌన వ్రతంలో ఉండమన్నాడా? మందిరానికి వచ్చినాక నేను ఒక మాట చెప్పనా? సజీవులే ఆయన్ను స్తుతిస్తారు. నువ్వు స్తుతించలేకపోతున్నావు అంటే నువ్వేమయ్యావు తెలుసా? దేవుని దృష్టిలో మృతుడు అయ్యావు. ఏమయ్యావు? దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? అమ్మా, మనకు పాటలు రావుగా, పాటలు పాడేవాళ్ళు పాడతారులే. మాటలు రావా అమ్మా? మాటలు రావా? చేతులు లేవా చప్పట్లు కొడటానికి? కృతజ్ఞత భావం ఎక్కడుంది?
కృతజ్ఞత భావం ఎక్కడుందండి? నీ జీవితంలో కృతజ్ఞత భావం ఎక్కడుంది? నువ్వు వెల్లడిపరచాలి. అది ఏం చేయాలి? వెల్లడిపరచాలి. నా పాట రాదు, వాస్తవంగా ఒప్పుకుంటున్నా. నాకు పాట రాదు, తాళం రాదు, నాకు తెలియదు అసలు. నేను ఎందుకు పాడుతున్నది తెలుసా? నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు జ్ఞాపకం వచ్చి, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం వచ్చి ఆరాధన చేత. నీ జ్ఞాపకం అవుతున్నాయా? నీకంటే బలహీనులు ఎందరో బలవంతులు చచ్చిపోయారే, నువ్వు బలహీనుడు అయిన బ్రతుకున్నావు. దేవుని స్తుతించగలుగుతున్నావా? చెప్పండి. స్తుతించగలుగుతున్నావా? ఆరాధించగలుగుతున్నావా? ఏది నీ కృతజ్ఞత భావం? దావీదు ఏం చేసాడో తెలుసా? దేవుని సన్నిధిలో నాట్యమాడాడట. ఏమాడాడు? ఎందుకయ్యా దావీదు నువ్వు నాట్యం ఆడుతున్నావు అంటే, నా దేవుడు సౌలుని కుటుంబాన్ని కాదని నన్ను వాళ్ళని విసర్జించి నన్ను తన ప్రజల మీద అధికారిగా చేశాడు. నువ్వు గమనించావు, నీ తోటి వారిని కాదని దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు. ఆమేన్ చెప్ప. ఈ రోజున నువ్వు అనుభవిస్తున్నది ఎవరు అనుభవించాలి, కానీ దేవుడు ఏం చేసాడో తెలుసా? వాళ్ళని విసర్జించాడు కాబట్టి నువ్వు దాన్ని అనుభవించగలుగుతావు. ఆమేన్. అది గుర్తు రావాలి మనకి. ఏం రావాలి? గుర్తు రావాలి. అయ్యో, నా దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు, నా కుటుంబాన్ని ఎంతగా సంరక్షించాడు ఆయన. ఎంత భయానకమైన పరిస్థితులండి. బయటికి వెళ్ళిన వాడు వస్తాడో రాదు గ్యారంటీ లేనటువంటి బ్రతుకులు మనవి. కానీ అనుదినము కంటి పాప వాళ్ళే కాపాడుతున్నాడే. కృతజ్ఞత భావం ఉందా? ఏది దేవుని సన్నిధిలో భావం? మాటలతో చెప్పడం కాదు. దేవుడు ఎంతగా నన్ను ప్రేమించాడో తెలుసా? ప్రేమిస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావా? దేవుని సన్నిధిలో నాట్యమాడే అనుభవం ఉందా? ఓ మహారాజు అండి, ఓ చక్రవర్తి అండి, తన యొక్క ఆ స్థితిగతులను మర్చిపోయాడు దేవుని సన్నిధిలో. ఏం మర్చిపోయాడు? నేను రాజునన్న హుందాతనాన్ని మర్చిపోయాడు. మనం చిన్న ప్రెసిడెంట్ పదవి ఏం చేద్దాం తెలుసా? రాగానే ఏం చేయంగానే రాగానే మంచి కుర్చీ కావాలి. ఏం కావాలి? దేవుని సన్నిధిలో అది కాదా, నువ్వు మైమరిచిపోయి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఆమేన్. ఒక మహారాజు అండి, చక్రవర్తి అండి, సామాన్యులతో కలిసిపోయి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడట, మహిమపరుస్తున్నాడట. దావీదు భార్య ఆశ్చర్యపోయింది. ఏంటయ్యా అసలు నువ్వు ఎవరవయ్యా, నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, పిచ్చమోహం నాన్న, ఏం చేస్తున్నానేంటి, నా దేవుని సన్నిధిలో నేను మైమరిచి నాట్యం ఆడుతున్నా. ఎందుకు నాట్యం ఆడుతున్నానో తెలుసా? కృతజ్ఞుడనై నాట్యం ఆడుతున్నా. ఎందుకో తెలుసా? నీ తండ్రిని దేవుడు విసర్జించి నాకు ఆ యొక్క ఆధిక్యతను ఇచ్చాడు. ఏం చేశాడు? ఇచ్చాడు. నీ అన్నదమ్ములు కాదని, నీ రక్త సంబంధికుల్ని కాదని, నీ గ్రామంలో ఎంతో గొప్పవారిని కాదని నీకు ఇచ్చాడు. ఆమేన్. నువ్వు అనుభవిస్తున్న వ్యాపారం ఎక్కడిది? నువ్వు అనుభవిస్తున్నటువంటి వ్యవసాయ రంగం ఎక్కడిదండి? దేవుడు ఇవ్వకపోతే నీదా? భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు ఆయనవి. ఆమేన్. ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆయన నీకు ఇచ్చాడు కాబట్టి అనుభవించగలుగుతున్నావు. ఆమేన్. లేకపోతే ఎక్కడ అనుభవిస్తామండి? పుట్టంగానే కోటీశ్వరుడే అండి, పైనుంచి వస్తా ఓ 10 ఎకరాలు తీసేవా అమ్మా, ఇంత ఫ్లాట్ నేను తెచ్చాను అంటున్నావా? దేవుడిచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నువ్వు అనుభవించే సౌఖ్యం, నువ్వు అనుభవించేటువంటి మేలు, నువ్వు అనుభవిస్తున్న ఆరోగ్యం, నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చాడు. ఎవరిచ్చారు? ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా? నాట్యం ఆడేవారుగా, పరవశించి పరవళ్ళు తొక్కేవారుగా. ఆమేన్. మరి మొదట్లో బాగానే ఉన్నారు,
ఇప్పుడు ఆరాధన అనగానే దేవునికి స్తోత్రం స్తోత్రం అని అందరూ చప్పట్లు కొడుతూ ఉండేవాళ్ళు, ఆరాధనలో పరవశించేవాళ్ళు. ఇప్పుడేమో ఈ రోగం వచ్చిందో మరి నాకేం అర్థం కావట్లా. మైక్ ఆమెకు ఇచ్చారు, గారు నమ్మకి మైక్ సరస్వతికి ఇచ్చారు, మనకెందుకు? అలాగే ఉండు, అలాగే ఉండు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించుకోకుండా ఉంటావో, ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత భావం లేకుండా ఉంటావో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? చుట్టూరు సాతాను గడి ఏం కట్టుకొస్తాడు తెలుసా? ప్రాకారాలు కట్టుకొస్తాడు. ఏం కట్టుకొస్తాడు? నీ స్తుతి మూలంగా ప్రాకారాలు ఆయన కూల్స్తాడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే ప్రాకారాలన్నిటినీ కూల్చి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీ చుట్టూ ఆయన మహిమ కలిగిన ప్రాకారాన్ని నిలబెడతాడు. నువ్వు స్తుతించలేదనుకో, సాతాను కట్టిన ప్రాకారాల్లో బీసుకుపోతావు. ఏమైపోతావు? బందీ అయిపోతావు. ఏమైపోతావు? బందీ అయిపోతావు. మౌనంగా ఉంటున్నావుగా. మౌనంగా ఉండి కొందుగా సాతాను గడు ఏం చేస్తాడో తెలుసా? చుట్టుకుంటా ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ సాతాను గడు చుట్టుకుంటూ ఉంటాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞత భావంతో ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. దావీదుని అడిగితే చెప్తున్నాడు, ఎందుకు ఆరాధిస్తున్నావు? ఎందుకు ఇలాగా నువ్వు మైమరిచిపోయి ఒక సామాన్యుడిలాగా నువ్వు నాట్యం ఆడుతున్నావు అంటే, దేవుడు నా జీవితంలో ఏం చేశాడో తెలుసా? సౌలు కుటుంబాన్ని కాదని ఆ అధికారాన్ని నాకిచ్చాడు. ఆమేన్. అందుకని కృతజ్ఞత భావంతో దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. మరొక మాట చెప్పనా? దావీదు ఎందుకు ఎంత కృతజ్ఞత భావాన్ని కనపరుస్తున్నాడో తెలుసా? ఎంత కృతజ్ఞత భావాన్ని కనపరుస్తున్నాడయ్యి అంటే, ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. అందరు నా వైపు చూడండి. దావీదు తన ప్రాణంతో, తన అంతరంగంతో దావీదు మాట్లాడుతున్నాడు. దీంతో మాట్లాడుతున్నాడు? తన అంతరంగంతోనూ తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమ యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకుమా. తనకు తానే బోధించుకుంటున్నాడు. తన ప్రాణంతో తన ప్రాణానికి బోధిస్తున్నాడు, తన అంతరంగానికి బోధిస్తున్నాడు. ఎక్కడ దేవుని సన్నుతించకుండా, ఎక్కడ ఆమె ఆ ప్రాణం మర్చిపోతుందో అని దేవుణ్ణి సన్నుతించేవాడుగా ఉన్నాడు. ఏం చేసేవాడుగా ఉన్నాడు? సన్నుతించమని చెప్తున్నాడు. చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రాణంతో చెప్పటమే కాదు, ఆయన మహారాజు అయ్యుండి, చక్రవర్తి అయ్యుండి, ఆయన చేస్తున్నటువంటి పనులేంటో తెలుసా? ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడో తెలుసా? ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడంటే, తన ప్రాణంతో బోధించుకున్నాడు, తన అంతరంగంతో బోధించుకున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు ఏది మరవమోకమని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడట? కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దామా? అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమును క్షమించండి 119వ అధ్యాయం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 164వ వచనాన్ని చదువుదాం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. ఇంకొక చాటున ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? దినమునకు 3 మారు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఆమేన్. ఏమని చెప్తాడు? దినమునకు ఎన్ని మార్లు? 3 మారు ప్రార్థన చేస్తున్నాడు.
7 మార్లు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునిని స్తుతిస్తున్నాడు. ఆమేన్. 7 మార్లు అంటే దేవుని కొరకు సమయాన్ని ఎంత కేటాయించాడు. ఓ మహారాజు అయ్యుండి, ఓ చక్రవర్తి అయ్యుండి, రాజ్య పరిపాలన విధానాన్ని చూసుకోవలసిన వాడు, ప్రజల క్షేమాన్ని చూసుకోవలసిన వాడు, శత్రువు పన్నాగాల నుండి ప్రజలను విడిపించవలసిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దినమునకు 7 మార్లు. ఎన్ని మార్లు? 7 మార్లు దేవుని కొరకు సమయాన్ని కేటాయించి దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఒక 10 గేదెలు నీకు ఇచ్చాడు. ఎన్ని గేదెలు? 10 గేదెలు ఇచ్చాడు. నువ్వేమంటావు? దేవుని సన్నిధిలో, అయ్యగారు మీ ప్రసంగం షార్ట్గా మెసేజ్ ఇస్తే బాగుంటుందండి, గేదెలు గడ్డు కోసుకోవటానికి సమయం సరిపోవట్లేదండి, గేదెలకి మేత వేయటానికి సమయం సరిపోవట్లేదు, గేదెలకి నీళ్లు పెట్టడానికి గేదెలను తోమటానికి. గేదెల కోసమే నిన్ను ఉంచాడా? గేదెల కోసమే ఉంచాడా? ఓ 10 ఎకరాల పొలం ఇచ్చాడు నీకు. ఏమిచ్చాడు? 10 ఎకరాల పొలం ఇచ్చాడు. అమ్మా ఏమంటే, అయ్యగారు పొలంలో గట్లు వేసుకోవటమే సరిపోతుంది, పొలంలో దుక్కు దునిపించుకోవటమే సరిపోతుంది, పొలంలో నీళ్లు పెడతానికి సరిపోతుంది, పొలంలో కలుపు తీర్చడమే సరిపోతుంది. ఇందుకే నేను దేవుడు ప్రేమించి ఇచ్చాడా? కృతజ్ఞత భావం ఉండాలి. ఏముండాలి? కృతజ్ఞత భావం ఉండాలి. నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తావని, గణపరుస్తావని దేవుడు నీకు ఇచ్చాడా? కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేమంటావు? ఇంతసేపు కూర్చోవాలా? కూర్చోపోతే వెళ్ళిపోరాదు. నిన్ను ఎవరు బతులాడారు? దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావం. ఏ భావం? నేను ఒక మాట చెప్పనా? ఇశ్రాయేలు పట్టణము విశ్రాంతి దినాన్ని ఎంత కఠినంగా వాడు ఆచరిస్తారో తెలుసా? దేవుని కొరకు శుక్రవారం సాయంత్రం పనులు మానేస్తారు. శనివారం సాయంత్రం వరకు వాళ్ళు ఏ పని చేయరు. కనీసం ఏళ్ళతో బటన్ నొక్కరండి. లిఫ్ట్ బటన్ నొక్కరు. అపార్ట్మెంట్లో ఉంటారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఆటోమేటిక్ లిఫ్ట్ ఉంటుంది. దానికి ఏంటి? ఆటోమేటిక్ లిఫ్ట్ ఉంటుంది. ఫ్లోర్కి ఆగుతుంది. ఫ్లోర్కి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు ఆగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతుంది. మళ్ళీ ఆగి బయలుదేరుతుంది. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క లిఫ్ట్ ఆగి వస్తుంది. ఈ 24 గంటలు ఆ లిఫ్ట్ ఆటోమేటిక్గా పనిచేయాలి. కనీసం బటన్ కూడా నొక్కరంటే. దేవుని కొరకు వారు అంత సమయాన్ని కేటాయిస్తారు. వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వ్యవసాయ పనులు చేసేవాళ్ళు కావచ్చు, ఏ పని చేసేవాడైనా ఆ పనులన్నీ పక్కన పెట్టారు. ఆమేన్. వాళ్ళు అందుకే ఆశీర్వదించబడ్డారు. ప్రపంచంలో ఆశీర్వాదకరమైన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఒక ఇశ్రాయేలు దేశమే. ఆమేన్. 97 లక్షల మంది ఉన్నారు. ప్రపంచాన్ని గడగడగడగడలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతో తెలుసా? 5 కోట్లు. ఎన్ని కోట్లు చెప్పండి? 5 కోట్లు. మనలో 5వ వంతు వాళ్ళు. ఎన్నో వంతు? 5వ వంతు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచంలో ధనవంతులు ఎవరయ్యి అంటే ఇజ్రాయెల్ దేశం. ఆమేన్. మరి నీకెందుకు రావట్లా? నువ్వెందుకు ఆశీర్వదించబడట్లా? దేవుని కొరకు సమయాన్ని కేటాయించే అనుభవం మనకు లేదా? వాక్యం వింటాం, విన్నప్పుడే ఎలాగైనా దేవుని కోసం మనం సమయం కేటాయించాలి అనుకుంటాం. అంతే, దులిపేసుకుంటావు అంతే. కుక్క బూడిదలు పొడుకుని తోకెట్టు అంటది చూసావా? దులుపుకున్నట్టుగా విన్నప్పుడు మాత్రమే, తర్వాత దులిపేసుకుంటావు. దేవుని కొరకు సమయాన్ని కేటాయించి చూడు. దేవుని మీద ఆధారపడి చూడు. దేవునికి కృతజ్ఞుడివై బ్రతుకో. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంతకంతకు దేవుడు తేజరిలా చేస్తాడు. దావీదు విషయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు అంతకంతకు తేజరిలేను. ఏమయ్యాడు? అంతకంతకు నీరసిల్లేను అనుందా? సౌలు దేవుని కొరకు సమయాన్ని కేటాయించలా, దేవుని మాట వినలా, దేవుని ఆజ్ఞలను ఆయన ఉల్లంఘించాడు. కాబట్టి సౌలు కుటుంబం అంతకంతకు నీరసమయ్యాను. దావీదు కుటుంబం ఏమైందో తెలుసా? అంతకంతకు తేజరిల్లింది. ఈ రోజున నీ జీవితంలో నువ్వు తేజరిల్లేవాడుగా ఉండాలి.
ఆమేన్. నువ్వు ఆశీర్వదించబడేవాడుగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు భాగ్యవంతుడు అవ్వాలి. దేవుని ఉద్దేశం అదే. కానీ నీ జీవితంలో దేవుని కొరకు సమయం కేటాయించకుండా మన ఆత్మీయ తండ్రి గారి బావగారు, పెద్ద బావ, చిన్న బావ చింతన వెళ్ళి పౌలు గారు అనేవాడు. ఇప్పుడు కాదు, రక్షణ పొందనప్పుడు, అయ్యగారు దేవుడు 24 గంటలు ఎందుకు ఇచ్చాడు? ఇంకో 2 గంటలు ఎక్కువ బాగుండేది. టైం సరిపోవట్లేదయ్యా. ఏం సరిపోవట్లేదట? గీతలు కాసుకోవటానికి, వ్యవసాయం చేయటానికి టైం సరిపోవట్లేదంట ఆయనకి. టైం సరిపోవట్లేదు. ఇప్పుడు అలా లేడు. ప్రార్థన అంటే ఆటో మాట్లాడి ఆటో ముందెక్కి కూర్చుని రండి దేవునిలో రుచి చూసి తెలుసుకున్నాడు. ఏం తెలిసి? రుచి చూసి తెలుసుకున్నాడు. దేవుని కోసం సమయం కేటాయిస్తే దేవుడు ఏం చేస్తాడు అన్నది కృతజ్ఞత భావం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చేవు, కృతజ్ఞత భావం కలిగి ఉన్నావు. తర్వాత మళ్ళీ నీకు సాయం చేస్తాడా చేయడా? మాట్లాడాలి. చేస్తాడా చేయడా? ఆయన కనపడంగానే రా ఏంటి ఇచ్చేవులే 1,00,000 రూపాయలు పెద్ద ఏదో ఇచ్చేసినట్టు అని ఆయనతో మాట్లాడేవనుకో, మళ్ళీ ఎప్పుడన్నా ఆపదలో ఉన్నప్పుడు సాయం చేస్తాడా? నీ విషయమై ఏదైనా జోక్యం చేసుకోవాలనుకుంటాడా? మాట్లాడండి. జోక్యం చేసుకుంటావా? అసలు నువ్వే అనుకో 1,00,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తివి, నిన్ను అలా ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. నువ్వే అనుకో, మరలా నువ్వు జోక్యం చేసుకుంటావా వారి విషయంలో? అరే మనకు అనవసరం రావు, వీడికి అసలు కృతజ్ఞత భావం ఉండదు, మనం సహాయం చేసినా వీడు మర్చిపోతాడు, వీడి గురించి మనకు అనవసరం అంటాం. అవునా కదా? మరి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత భావంగా నువ్వు బ్రతకపోతే దేవుడు నీ జీవితంలో మరొకటి చేయటానికి ఇష్టపడతాడా? మాట్లాడరా? ఇష్టపడతాడా? మరి మనం ఏం చేయాలి? కృతజ్ఞత భావాన్ని మన క్రియల చేత వెల్లడిపరచాలి. ఎలాగా? దేవా, ఇదిగో నేను కృతజ్ఞుడనై ఉన్నాను, అందుకే 7 సార్లు నేను స్తుతిస్తున్నాను. దినానికి పనులన్నీ పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి దేవా నీకు స్తోత్రం 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 అని దేవుని స్తుతించేవాడు, ఘనపరిచేవాడు. ఎంతగా ఆయన స్తుతించేవాడో తెలుసా? ఎంతగా ఘనపరిచేవాడో తెలుసా? ఇందాక చదువుకున్న కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథం తర్వాత చెప్తాను. కృతజ్ఞత భావం కలిగి 7 మార్లు, ఎన్ని మార్లు? 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడట. అందుకే తన ప్రాణంతో చెప్పుకున్నాడు, తన అంతరంగంతో చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమా. తన ప్రాణంతో, తన అంతరంగంతో దావీదు చెప్పుకొని రోజుకి 7 మార్లు దేవుని కొరకు సమయాన్ని కేటాయించి స్తుతించేవాడు. ఆమేన్. నేను ఒక మాట చెప్తా మీకు. క్షమించండి, ముస్లిం సహోదరులు ఉన్నారు. ఎవరో చెప్పలే. ముస్లిం సహోదరులు తెలుసా? వారు నమాజ్ చేసేటప్పుడు 12 గంటలకు ఒకసారి చేస్తారు. ఎన్ని గంటలకి? 12 గంటలకు ఒకసారి చేస్తారు, 9 గంటలకు ఒకసారి చేస్తారు, 4 గంటలకు ఒకసారి చేస్తారు, రాత్రి 9ంటికి ఒకసారి చేస్తారు. వారు ఎక్కడున్నా నమాజ్ టయానికి వచ్చేసరికి వారు ఒక చోటు చూసుకుంటారు. ఏం చూసుకుంటారు? చోటు చూసుకుని కచ్చి వేసుకుని నమాజ్ చేస్తారు. బస్ స్టాండ్లో ఉన్నామా, లేకపోతే ఫ్యాక్టరీలో ఉన్నామా, విమానాశ్రయంలో ఉన్నామా? మేము వెళ్ళేటప్పుడు మొన్న రంజానేనా అదేంట్రా నాయన మన జరిగింది బక్రీద్ పండక్కి ముస్లిమ్స్ అందరూ వస్తున్నారు. ఎయిర్పోర్ట్ అంతా వాళ్ళే. మక్కా వెళుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? మక్కా వెళుతున్నారు. ఆ యొక్క సమయం రాగానే వాళ్ళు కచ్చిప్ వేసేసుకుని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఎయిర్పోర్ట్లోనే
ఒక మూలం చూసుకుని వాళ్ళు సాగిలపడి వారు దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. మరి క్రైస్తవుడు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు దేవుని కొరకు ఎంతగా నీవు సమయాన్ని కేటాయిస్తున్నావు, ఎంతగా నీ క్రియల చేత నీకు కృతజ్ఞత భావం కలిగి ఉన్నాను. ఈ దినంలో ఇన్నిసార్లు నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఇన్నిసార్లు నేను స్తుతిస్తున్నాను అని నీవు దేవునికి వెల్లడిపరచగలుగుతున్నావు నీ క్రియల ద్వారా. దావీదు మహారాజు అయి ఉండి, చక్రవర్తి అయి ఉండి, చుట్టూ శత్రువులు పొంచి ఉండి వారి పన్నాగాలన్నిటి నుండి ప్రజలను విడిపిస్తూ, ప్రజల క్షేమాన్ని చూస్తూ, కుటుంబాన్ని చూసుకుంటూ, రాజరిక భారాన్ని మోస్తూ దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తూ దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడట. ఆమేన్. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు రోజుకి? అమ్మా, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? తినేటప్పుడన్నా చేస్తున్నావా? కృతజ్ఞత ఉన్నప్పుడన్నా? చెప్పండి, ఎన్నిసార్లు దేవుని స్తుతించగలుగుతున్నావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ కృతజ్ఞత భావాన్ని వెల్లడిపరచాలి. ఏం చేయాలి? వెల్లడిపరచాలి నీ క్రియల ద్వారా. వేటి ద్వారా? క్రియల ద్వారా. నా కృతజ్ఞత ఉందండి, నా కృతజ్ఞత ఎంత కృతజ్ఞత ఉందో మీకు తెలుసా? నా దేవుని ఎడలని నాకెంత కృతజ్ఞత ఉందో మీకు తెలుసా? ఏది ఉంటే కనపడదే. ఈ మందిరంలో ఎప్పుడు కనపడవే. మందిర బలిపీఠం చుట్టూ నీవు ప్రదర్శన చేయవే, దేవుని మందిరాన్ని ప్రేమించవే, దేవునికి 7 మార్లు కృతజ్ఞత స్తుతులేయి, ఆయన సన్నిధిలో పరవశించే అనుభవం అయ్యేదే. ఇంకో మాట చెప్పనా? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుతాం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళి పట్టలేదు. ఆమేన్. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి ఏం చేశాడట? ఎవరి సంకల్పం చొప్పున? అందరు చెప్పాలి. ఎందుకు దేవుని సంకల్పం చొప్పున చేశాడంటే, దేవుడే నన్ను హెచ్చించాడు. ఏం చేశాడు? గొర్రెలను కాసుకునే నన్ను ఇశ్రాయేలు ప్రజ మీద రాజుగా కూర్చోబెట్టి తను ఏర్పరచుకుని సౌలు కుటుంబాన్ని కాదని నన్ను అత్యధికంగా గణపరిచాడు. ఏం చేశాడు? గణపరిచాడు. కాబట్టి నేను చేసే ప్రతిదీ దేవుని సంకల్పం చొప్పున చేయాలి. ఆమేన్. నా సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, నా సంకల్పాలు నెరవేరకూడదు. ఏం నెరవేరాలి తెలుసా? దేవుని సంకల్పం నెరవేరాలి. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారు ఎంతమంది ఉన్నారండి? నీ జీవితంలో జరుగుతున్నది ఏంటి? స్వచిత్తం కాదా? దేవుని చిత్తమేనా? నువ్వు నడిచే నడక ఎలాంటిది? దేవుడి నడమన్న మార్గంలో నేను నడుస్తున్నావా? ఈ రోజున నువ్వు చేస్తున్న పని దేవుని చిత్తానుసారమైందేనా? ఈ రోజున ఆలోచన చేయండి. దావీదు ఉరియా విషయంలో తప్ప, ఎవరి విషయంలో? ఉరియా విషయంలో తప్ప అతడు ఎక్కడ కూడా తప్పు చేయలేదట. యథార్థవంతుడై ఉన్నాడట. ఎలా ఉన్నాడు? మరి నిన్ను దేవుడు హెచ్చిస్తూ ఉంటే ఒళ్ళు చూసుకుని, కండ చూసుకుని, నువ్వు చేసే పాపం, అఘాయిత్యాలు, దుర్మార్గ క్రియలన్నీ ఎన్నమ్మా? అమ్మా, ఈ అందం 4 రోజులే ఉంటుంది. సుఖభోగం అనేది అల్పకాలపు పాపభోగము. ఏంటి? అల్పకాలం. శాశ్వత కాలం నువ్వు ఒక చోటన ఉండాలి. అక్కడ సుఖానుభవాన్ని అనుభవించాలి. ఇక్కడే శాశ్వతం అనుకున్నావా, నువ్వు ధనవంతుడిలాగా పాతాళానికి వెళతావు. ఎక్కడికి వెళతావు? పాతాళానికి వెళతావు. ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, తన తరములో
దేవుని సంకల్పం చొప్పున. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడట. ఎంతకాలం సేవ చేశాడో తెలుసా? తరతరాలకి నిలిచిపోయే సేవ చేశాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎలా సేవ చేశాడు? ఎలాంటి సేవ చేశాడు? తరతరాలకి నిలిచిపోయే సేవ చేశాడు. దేవుని సంకల్పం చొప్పునే తరతరాలకి నిలిచిపోయేటువంటి సేవ చేసిన వాడుగా ఉన్నాడు. ఆ మాట చదువుకుందామా? కీర్తనలో 79:13. అప్పుడు అమ్మా నీ ప్రజల ముందు 79:13 సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచెదము. ఆమేన్ చెప్పండి. దేవుని కీర్తినట తరతరాలు ప్రచురం చేసేవాడుగా ఉన్నాడట. ఆమేన్. దావీదు కీర్తనలు రాశాడు. ఏం రాశాడు చెప్పాలి? మనం చదువుకున్న కీర్తనలన్నీ కూడా సగం పైనే దావీదు గారే రాశారు. పాటగాళ్ళు పాటలు రాస్తున్నారే, ఇప్పుడు మన పాటగాళ్ళు పాటలు రాస్తున్నారు కదా, వాళ్ళందరూ దేంట్లో తీసుకుని రాస్తున్నారు అనుకున్నాం? దావీదు రాసిన కీర్తనలోనే ఇప్పుడు రాగాన్ని కట్టి మరొకసారి పదాలను కూర్చి అక్కడే సంగీతాన్ని పెట్టి వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ ఆ కీర్తనలు ఎవరు రాశారో తెలుసా? దావీదు. తరతరాలకు నిలిచిపోయేటువంటి కీర్తనలు దావీదు రాసి ప్రచురం చేసిన వాడుగా ఉన్నాడు. ఎంతకాలం అంటే తరతరాలకి. మనం చచ్చిపోయినా కూడా మన పిల్లల తరం ఉందనుకో, వాళ్ళు కూడా పాడుకుంటారా లేదా? మన ముందున్న తరం పాడారా? మాట్లాడాలి. పాడారా లేదా? రాబోయే తరం పాడుతుంది. ఇంకా ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే ఇంకా రాబోయే తరం కూడా శాశ్వత కాలం పాటలు పాడుకోవటానికి కీర్తనలు రాశాడు. ఆమేన్. కృతజ్ఞత భావం. ఏ భావం? మరి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్న నీలో కృతజ్ఞత భావం ఎంత ఉంది? ఎంత ఉందండి? ఏం బ్రదర్ ప్రార్థన ఖాళీ లేదండి. ఏం లేదు? ఖాళీ లేదా? ఖాళీ లేదా? ఖాళీ లేదా? ఊరంట తిరగడానికి ఖాళీ ఉందా? బ్యాట్ వేసుకుని ఊరంట వెళ్తానికి ఖాళీ ఉందా? దేవుని మందిరానికి రావటానికి ఖాళీ లేదు. అయ్యగారు మమ్మల్ని తోలు తీసేసేవాడు. అసలు మీ వయసులో ఉన్నప్పుడు తమ్ముళ్ళారా తోలు తీసేవాడు. చిన్న పెద్ద అని లేకుండా పేళ్ళమని కొడితే ఈ మీద 5 ఏళ్ళు తెలియదు ఎన్ని మళ్ళీ మాట్లాడేవాళ్ళం కాదు. గబుక్కుని నేను ఆడే క్రికెట్. అనిల్ వింటున్నావా? ఎప్పుడు ప్రార్థన మానలా. మనం మ్యాచ్ ఉంటే ప్రార్థన ఉస్కాక్. నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి సంరక్షించిన దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆటకి ప్రాధాన్యత ఇస్తున్నావా? గుర్తుంచుకో, ఒకరోజు లెక్క అడుగుతాడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేసావు బాబు అని ఆయన్నే కాదు మీ అందరినీ అడుగుతాడు. నీకు ఇంత వయసు ఇచ్చాను, ఇంత కుటుంబాన్ని ఇచ్చాను, ఇంత సమయాన్ని నీకు కేటాయించాను. సీను గారు బా చాలా బాగుంది. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చూడండి, ఆయన లెక్క అడుగుతాడు. నిజంగా 11కో 12కో ప్రార్థన అయ్యేది. ఎన్నింటికి? 11కో 12కో ప్రార్థన అయ్యేది. ఆడుకోవాలంటే 12 గంటలకు వెళ్ళి, ఎన్ని గంటలకి? 12 గంటలకు వెళ్ళి 2, 3
మళ్ళీ 3 అయింది అంటే అక్కడ ఉండటానికి వీల్లేదు. ఇంటికి రావాలి, స్నానం చేయాలి, మళ్ళీ సువార్త ప్రకటనకి వెళ్ళాలి. నేనే సేవకుని కాదు అప్పుడు. నేనే అప్పుడు సేవకుని కాదు. పాలేరుతనం ఉన్నవాళ్ళు, ఏమున్నవాళ్ళు, పాలేరుతనం ఉన్నవాళ్ళు, పనికి వెళ్ళేవాళ్ళు 4 గంటలకల్లా మందిరం దగ్గర హాజరైపోయేవాళ్ళు. 20 మంది సైకిళ్ళు బయలుదేరితే చాలా ఆనందంగా ఉండేది. స్వార్థ ప్రకటించేవాడు. మరి మన జీవితాల్లో ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉన్నామండి. అలా దేవుణ్ణి స్తుతించి దేవుని కొరకు పనిచేసిన ఎవరిని దేవుడు విడిచిపెట్టల. అందరినీ హెచ్చించాడు, అందరినీ గొప్ప చేశాడు. అందరూ లక్షాధికారులు అయ్యారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మందిరం దగ్గర బోల్తో వేరు వాళ్ళు ఎవరో తెలుసా? మొదటి నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు. ఎన్ని తిట్లు తింటారో, ఎన్నిసార్లు అయ్యగారు విసుకుంటాడు. కానీ ఎవరో, మనమైతే సంతోష్ బాబు ఒక మాట అంటే ఉంటామా? ఇంత లావు మనిషిని నేను, ఇంత లావు మాట అంటాడు అయ్యగారు. మళ్ళీ కనపడతావా? దైవజనుడితో అటాచ్మెంట్ ఉండాలి. ఏముండాలి? నీకు దేవుని ప్రతినిధి ఎవరో తెలుసా? దైవజనుడు. భూమి మీద దేవుని ప్రతినిధి ఎవరో తెలుసా? దైవజనుడు. దైవజనుడితో నువ్వు మాట్లాడకుండా, దైవజనుడితో నువ్వు ప్రేమగా ఉండకుండా, దైవజనుడికి నీకు సంబంధం లేకుండా ఉంటే ఎలా ఆశీర్వదించబడతావు? ఒక్కరోజు అయ్యగారు మాట్లాడకపోతే, ఒక్కరోజు పలకరికపోతే ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఏం పోయినట్టు ఉంటుంది? ప్రాణం పోయినట్టు ఉంటుంది. మరి మీరేంటో, అసలు మీ గ్రామం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. దైవజనుడితో అసలు ఇటు సంబంధం ఉండదు. ఏదైనా అవసరం అవుతే, పుట్టినరోజు వచ్చిందా, అయ్యగారండి ప్రార్థన చేయండి. పెళ్లి పెట్టుకుంటున్నావా, పెళ్లికి మాత్రం అయ్యగారు ప్రకటన రాయాలి కదా, పెళ్లి చేయాలి కదా. అప్పుడేనా దైవజనుడు? అప్పుడేనా నీ దైవజనుడు? ప్రతిరోజు నీ దైవజనుడిని కాంటాక్ట్లో ఉండాలి. ఉంటావా? అసలు నీ దైవజనుడికి ఫోన్ చేసి అయ్యా ఎలా ఉన్నారని ఎంతకాలం అయింది మీరు చెప్పండి. ఎప్పుడన్నా ఫోన్ చేసిన అనుభవాలేనా మనకి? మీ అమ్మ మీ నాన్నకి చేయకుండా ఉంటావా? ఎక్కడ చూస్తున్నామండి, మా అమ్మ మా నాన్న ఎప్పుడో రేకుల షీట్లు తోసేసాం, వాళ్ళతో మాకు పని ఏంటి, వాళ్ళే ఉంటారు. మనం రకాలు అలాంటి వాళ్ళం. రేకుల షీట్లు తోసేసే రకాలు ఎలా ఉంటారు తెలుసా? మాట్లాడరు, తల్లిదండ్రులతో మాట్లాడరు. దైవజనుడి విలువ తెలియాలి మనకి. ఆమేన్. దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? తరతరాలు నిలిచిపోయే సేవ చేశాడు. చేసావా? అది ఎలాంటిదంటే దేవుని సంకల్పం చొప్పున. దేని చొప్పున? దేవుని సంకల్పం చొప్పున తరతరాలు నిలిచిపోయేటువంటి సేవ చేశాడు. ఆమేన్. అంతేనా? ఆయన ఏమంటాడో తెలుసా? కీర్తనలో ఆఖరిగా ఒక మాట చెప్తా. ఇసుకుపోయిన వాళ్ళు తీయొద్దు, బైబిల్ మూసేయండి. దేవుడు నాతో మాట్లాడును గాక అన్నవాళ్ళు మాత్రం బైబిల్ తీసి చదవండి. కీర్తనలు 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరైతే మందిరంలో ఏమై ఉన్నారు? మాట్లాడాలి. అప్పుడప్పుడు ఎలిగే మినుగురు, అదేం లైటు, అదే లైట్ అండి. ఇట్లా ఎలిగి ఆరిపోత చూడు, డిస్కో లైట్ లాగా ఉన్నాను. నేనైతే ఎలా ఉన్నానో తెలుసా? ముండ్ల తుప్పలాగా ఉన్నాను. అందరినీ గుచ్చేతాను. ఏం చేస్తాను? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గాయపరిచేతాను. నేనైతే ఎలా ఉన్నావు చెప్పండి, అక్కడ పూరించండి. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో
పచ్చని ఒలివ మొక్క. ఒలివ మొక్క ఏం చేస్తుందో తెలుసా? దేవుని మందిరములో ఇదిగో ఇది ఏమంటారో తెలుసా? దీపస్తంభం. దీపస్తంభంలో ఎన్ని దీపాలు ఉన్నాయి? చెప్పండి, నాకు లెక్కెట్టన్నా చెప్పండి కొంచెం. 7 దీపాలు ఉంటాయి. ఎన్ని దీపాలు? 7 దీపాలు ఉంటాయి. ఆ 7 దీపాలకు దంచి తీసినటువంటి ఒలీవ నూనె కావాలి. ఏ నూనె? ఒలివ నూనె ఎలా వస్తుందంటే ఒలివ చెట్ల నుంచి వస్తుంది. అంటే దేవుని మందిరంలో దీపం వెలగటానికి నూనె ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మరి నువ్వు దీపాలు ఆర్పేసేవాడులాగా ఉన్నావు. ఆత్మల్ని ఆర్పేసేవాడుగా, మందిరానికి వచ్చిన వారిని చెడగొట్టేవాడుగా, మందిరాన్ని వచ్చిన వాడు పాడు చేసేవాడుగా, మందిరానికి వచ్చిన వాళ్ళని నిందలేసేవాడుగా, అవమానించేవాడుగా నువ్వు. అలా దావీదు లేడు. దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క. ఎలా ఉన్నాడు? ఒలివ మొక్క. ఒలివ మొక్క ఎంత గొప్ప సాక్ష్యం అండి. పచ్చని ఒలివ మొక్క, ఎండిపోయిన ఒలివ మొక్క. నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నావా? పచ్చగా ఉన్నావా? ఎలా ఉన్నావమ్మా? పచ్చగా ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? పచ్చగా ఉన్న చెట్టు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఏం చెందుతుంది? అభివృద్ధి చెందుతుంది. చిగురించే చెట్టు ఎలా ఉంటుంది తెలుసా? విస్తరిస్తుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు పచ్చగా ఉంటే ఎలా ఉంటావో తెలుసా? దినదినము క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడతావు. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతావు. ఏ శిఖరాలు ఎక్కుతావు? మాట్లాడాలి. ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందిన వాడుగా ఉంటావు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. మరి నీ జీవితంలో ఎలా ఉన్నావు? దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కలాగా ఉన్నావా? ఎండిపోయిన మొక్కలాగా ఉన్నావా? పచ్చని ఒలివ మొక్క అంట, ఎండిపోయిన ఒలివ మొక్క కాదు. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారండి? మినుగురు పురుగులాగా అప్పుడప్పుడు వస్తామండి, అప్పుడప్పుడు వస్తామండి. ఎప్పుడు మీ జీవితాలు మారుతాయ్యా? కృతజ్ఞత భావం ఎప్పుడు ఉంటుంది? దేవుని మందిరంలో ఎలా ఉండాలో తెలుసా? నాటబడిన వారు. దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలో నాటబడినటువంటి అనుభవంలో ఉంటావో దేవుడు నిన్ను ఆవరణంలో వర్ధిల్లజేస్తాడు. ఎక్కడ? దేవుని మందిరంలో స్థిరత్వం ఎప్పుడు ఉంటుందో నువ్వు ఆవరణంలో, అంటే బయట వర్ధిల్లేవాడుగా ఉంటావు. నీ వ్యాపారంలో వర్ధిల్లుతావు, నీ ఉద్యోగంలో వర్ధిల్లుతావు, నీ వ్యవసాయ రంగంలో వర్ధిల్లుతావు, నీవు చేసే ప్రతి కార్యంలో కూడా వర్ధిల్లేవాడుగా ఉంటావు. ఎప్పుడో తెలుసా? మందిరంలో నాటబడిన అనుభవం ఉంటే. ఎక్కడ? నవీన్, అర్థమవుతుందా తమ్ముడా? ఎక్కడ? మందిరంలో నాటబడిన అనుభవం, స్థిరత్వం. దేవుని మందిరంలో స్థిరత్వం కలిగి నువ్వు పచ్చగా నువ్వు దేవుని మందిరంలో ప్రతిరోజు నువ్వు ఎదుగుతూ ఉంటే, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే బయట నిన్ను వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. ఎక్కడ వర్ధిల్ల చేస్తాడు? బయట. ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత వర్ధిల్లుతావో లోకపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా అన్ని విషయాల్లో కూడా నువ్వేమవుతావు తెలుసా? వర్ధిల్లిన అనుభవం. ఏ అనుభవం? గాయుతో అదే చెబుతాడు యోహాను భక్తుడు, గాయు నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఆమేన్. నువ్వు ఆత్మలో వర్ధిల్లటమే కాదు, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి. ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మన జీవితాల్లో వర్ధిల్లే అనుభవం రావాలి అంటే మందిరంలో నాటబడిన అనుభవం. ముందు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వర్ధిల్లితే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకగలిగితే అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. లోకంలో ఉన్నవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఏంట్రా ఈ బిడ్డ వర్ధిల్లటానికి కారణం అంటే మందిరంలో నాటబడిన అనుభవం. అమ్మే అని చెప్పవా? ఏం చేయాలి? మందిరంలో నాటబడిన అనుభవం. దావీదు అందుకే అంటున్నాడు, అంతగా వర్ధిల్లటానికి కారణం ఏంటో తెలుసా? నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నా. ఎలా ఉన్నాడు? మందిరం కొరకు తపన. దేని కొరకు? మందిరం కొరకు తపన. నా దేవుని మందిరం కట్టబడాలి. అది ఎలా కట్టబడాలో తెలుసా? బహు సౌందర్యంగా కట్టబడాలి. ఆ మందిరం ఎలా ఉండాలో తెలుసా? విలువైన వస్తువులతో. ఎలాగా?
ఆ మందిరం అంతా బంగారంతో తాపం చేయబడాలి. ఏం చేయబడాలి? అలా కట్టాలని ఆయన కష్టపడి సంపాదించిన వెండి బంగారం అంతా సమకూర్చి సొలొమోనుకి ఇచ్చాడు. ఆమేన్. మరి మన జీవితంలో దేవుని మందిరం పట్ల ఎంత తపన ఉందండి. ఆరాధన స్టార్ట్ చేసింది 11 గంటలకి స్టార్ట్ చేస్తే 1 గంటన్నరకు వచ్చే మహానుభావులు ఉన్నారు. మీరు ఇదే తపన. ఆదివారం కూడా నేను అందుకే అనుకున్నా, ఇశ్రాయేల్ దేశం ఇంతగా దేవుని కొరకు సమయం కేటాయించాలి. వ్యవసాయ పనులు వాళ్ళకు కూడా, వాళ్ళు చేసే వ్యవసాయం ఎంత ఉంటుందో తెలుసా? ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నాడు తెలుసా? భారతదేశంలో 25% ఎంత 25% ఇస్తే భూభాగాన్ని ప్రపంచం అంతటికి నేను ఆహారాన్ని సప్లై చేస్తా. దీనికి ప్రపంచం అంతటికి నేను ఆహారం సప్లై చేస్తాను. కొంచెం ఉన్నటువంటి భూభాగం వాళ్ళ ఆహారం కొరతలు ఉండవు. వారి యొక్క ఆహారానికి సమృద్ధి ఉంటుంది. వాళ్ళకి కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు వారు సమయాన్ని కేటాయిస్తారు. ఏం చేస్తారు? లక్షాధికారులు ఎంత జ్ఞానవంతులు ఉంటారో తెలుసా? ఎంత జ్ఞానవంతులు ఉంటారో తెలుసా? నోబెల్ బహుమతులు లాంటివి, ప్రపంచపరమైనటువంటి బహుమతులు, విద్య, వైద్య, ఆరోగ్య సంబంధించినటువంటి ఏ అయినా బహుమతులు వస్తే 80% ఆడుకుంటాయి ఇశ్రాయేల్ దేశానికి. ఎంత చెప్పండి? ఏమన్నా కనిపెట్టిన వాటిలో 100లో 80% వాళ్ళే ఉంటారు. 20% ప్రపంచం ఉంటుంది. 80% ఇశ్రాయేల్ దేశం ఉంటుంది. అంతగా ఆశీర్వదించబడటానికి వాళ్ళు దేవుని కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఏం చేస్తారు? శనివారం శుక్రవారం సాయంత్రం వచ్చి చాలు. డ్రైవర్ అన్నాడండి, మమ్మల్ని తిప్పిన బస్సు డ్రైవర్, సార్ నేను రేపు రాను, ఇంకో బస్సు వస్తుంది. నేను యూదుడిని. ఎవరినే? యూదుడిని. రేపు నేను పని చేయను, బస్సు మారుతుంది. డ్రైవర్ అక్కడ బస్సు పెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడ బస్సులు అక్కడే, ఎక్కడ కార్లు అక్కడే, డ్యూటీలు చేయరు. మరి మనం ఆదివారమే ఫంక్షన్ పెట్టుకోవాలి, ఆదివారమే వ్యవసాయం ఊడ్చుకోవాలి. ఇవాళ ఓడిపోతే రేపు చేను ఎండిపోతాయి గారు, ఆకెండిపోతాయి గారు. వాళ్ళు అలా చేయరు. ఆదివారం నువ్వు దేవుని కొరకు సమయాన్ని కేటాయితే దేవుడు నీ కొరకు సమయాన్ని కేటాయిస్తాడు. ఎంతగా అంటే దావీదు దేవుని మందిరంలో నాటబడ్డా, ఆయన ఆవరణంలో వర్ధిల్లాడు. ఎక్కడ వర్ధిల్లాడు? అంచెలంచెలుగా దావీదు వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నా ప్రయాస, నా బాధ ఏంటో తెలుసా? నీవు నీ కుటుంబం వర్ధిల్లాలి. ఆమేన్. కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఏ భావం? కృతజ్ఞత భావం. నోటితో కాదు, మీరు చూపించవలసింది మీ క్రియల ద్వారా. వీటి ద్వారా, క్రియల ద్వారా కృతజ్ఞత భావాన్ని మీరు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం.